నాకేంటో చెప్పలేనంత ఆనందం వచ్చింది సాయి టీవీ చూసరికల్లా. సాయిని రోజు చూసుకొచ్చే మనం అన్ని హారతులు చూడొచ్చు, చక్కగా మన ఇంటికే సాయి వచ్చాడు అని చెప్పేసి అని చాలా ఇంకా ఎంత ఆనందం చెప్పిందో చెప్పలేదు. ఏమిటి సాయి, నాకు ఒక జీవితం అంటూ లేకుండా పోయిందే, 2 పిల్లలు పుట్టేశారు, నా లైఫ్ ఏంటి అని ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన ఎదురు కూర్చొని కన్నీరు కార్చేవాడిని. నాకు నేను చదువుకున్న చదువుకి ఒక చిన్న ఉద్యోగాన్ని ఆయన కల్పించారు. ఒక్క అరగంట మంచి నిద్ర పట్టేస్తుందండి. ఆ నిద్రలో నాకు బాబా మరి ఏం చేశారో తెలియదు. నేను అరగంటలో లేచేసరికి నాకు అసలు వెన్ను నొప్పి లేదు, తిమ్మిరి లేదు, ఏమీ లేదు. ఒక చెయ్యి నన్ను వచ్చి ఈ రోజుకి నాకు ఆ చెయ్యి తెలుసు, నాకు ఆ పట్టు, ఆ చెయ్యి వచ్చి పట్టుకొని లాగితే టప్పని నేను ఫస్ట్ మెట్టు మీదకి వచ్చాను. 2 నిమిషాలు లోపలికి వెళ్ళాను, మళ్ళీ తిరిగి వస్తే నాకు ఆ మనిషి కనిపించలే. విశాఖపట్నం సాయి భక్తుల అనుభవాలు సాయి టీవీ కుటుంబం కార్యక్రమంలో జూలై 27 గురువారం ఉదయం 9:30 తిరిగి రాత్రి 8:30